రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో కానిస్టేబుల్ అన్వర్ భాషాపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్ సాయి దాడి చేశాడు. ఈ నెల 3న డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డాడు డ్రైవర్ సాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య కారు డ్రైవర్ను అంటూ కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో 145 పాయింట్లు రావడంతో ఫైన్ వేశారు పోలీసులు. నిన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎదుట పంచాయతీకి పిలిచారు. కానిస్టేబుల్ అన్వర్ భాషాను ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్లారు సిఐ రవినాయక్. ఎమ్మెల్యే సిఐ ఎదుటే కానిస్టేబుల్ అన్వర్పై డ్రైవర్ సాయి దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్పై దాడిని అడ్డుకున్నారు సిఐ రవినాయక్. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి దాడి చేసిన పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కానిస్టేబుల్పై దాడి అవాస్తవం అంటూ ఆడియో విడుదల చేశారు శ్రీకాళహస్తి డీఎస్పీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఇప్పటి వరకు కేసు ఏమైనా నమోదైందా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కానిస్టేబుల్ ఏమంటున్నాడు? కార్తీక్, ఏదైతే సమాజంలో దొంగలను కాపాడాల్సినటువంటి, సమాజంలో శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సత్యమణి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఈ కానిస్టేబుల్ అన్వర్ భాష పైన దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 3వ తారీఖు అర్ధరాత్రి 1 గంట సమయంలో డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నరసింహారావు గారి సమక్షంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే శ్రీకాళహస్తి పట్టణంలో కుమారస్వామి తిప్ప అనే ప్రాంతంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సత్యమణి విష్ణారెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడడంతో అతనికి ఫైన్ వేయడం జరిగింది. ఆ క్రమంలో అతను సంతకం కూడా బ్రీత్ టెస్ట్ లో పట్టుబడటంతో సంతకం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ తో వాళ్ళని డ్రైవర్ ని పంపించి వేశారు. ఈ నెల నిన్న 4 గంటల సమయంలో ఎమ్మెల్యే సొంత ఊరైనటువంటి ఊరందూరులో బొజ్జల సుధీర్ రెడ్డి స్వగృహంలో పంచాయతీకి పిలిచిన నేపథ్యంలో ఒక్కసారిగా డ్రైవర్ పైన ఆ డ్రైవర్ సాయి కుమార్ ఒక్కసారిగా కానిస్టేబుల్ అన్వర్ భాష పైన సాక్షాత్తు శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ సమక్షంలోనే దాడి చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ తర్వాత డ్రైవర్ సుధీర్ రెడ్డి డ్రైవర్ సాయి పైన దాడి చేసిన నేపథ్యం డ్రైవర్ సాయి ఒక్కసారిగా సుధీర్ రెడ్డి ఎదుటే దాడి చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి సిఐ అడ్డుకోవడం జరిగింది. ఈ గొడవకు సంబంధించి ఎమ్మెల్యే సాయి చేత పోలీసులకు క్షమాపణ చెప్పించినప్పటికీ ఈ విషయాన్ని పెద్దగా బయటకు కానేకుండా దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కానిస్టేబుల్ పై దాడి జరిగిందనే విషయం అవాస్తవం అంటూ ఆడియో కూడా శ్రీకాళహస్తి రూరల్ డిఎస్పీ విడుదల చేయడం మరింత అనుమానాలకు రేకెత్తిస్తోంది.